వికారాబాద్ జిల్లా నేరేడిగొండ మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల సర్పంచ్ కి నామినేషన్ వేద్దామని వెళ్లిన గృహిణి కంగుతిన్నది. మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన కుడాల కృష్ణవేణి అను గృహిణి 25 సంవత్సరాల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ రావడంతో అన్ని నామినేషన్ కు సంబంధించిన అన్ని ధృవపత్రాలు రెడీ చేసుకుని నామినేషన్ వేద్దామని వెళ్లేసరికి ఆమె పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె మాట్లాడుతూ గతంలో జరిగిన అన్ని ఎలక్షన్లలో తాను ఓటు వేశానని, ఇప్పుడు సర్పంచ్ గా అవకాశం రావడంతో నామినేషన్ వేస్తానని వెళ్లడంతో అధికారులు ఓటర్ లిస్టులో తన పేరు లేదని తిరస్కరించారని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కుడాల కృష్ణవేణి, నేను సర్పంచ్ గా నామినేషన్ తేజాపూర్ గ్రామం నుంచి వేద్దామని నేను వచ్చిన. అయితే ఎస్సీకి 25 సంవత్సరాలుగా అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. దీన్ని వినియోగించుకుందామని నేను నామినేషన్ వేద్దామని నేను అనుకుంటే ఓటర్ లిస్టులో నా పేరు నమోదు కాలేదని చెప్తున్నారు. కాకపోతే నా ఓటర్ కార్డు మాత్రం నాకు ఉంది. నేను జూలైలో ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఓటు కూడా నేను వేశాను. కాకపోతే ఇప్పుడు నా ఫోటో పాత దాని మీద నా ఫోటో చేంజ్ అయిందని చెప్పేసి ఆ చేంజ్ కోసం అని చెప్పేసి నేను ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చితే ఆ ఫోటో చేంజ్ ఓటర్ కార్డు వచ్చింది. కాకపోతే తేజాపూర్ గ్రామం లిస్టులో నా నేమ్ తో ఓటర్ లిస్టులో నా పేరే నమోదు కాలేదని చెప్తున్నారు. నామినేషన్ వేద్దామని నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నా, అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నా, క్యాస్ట్, ఇల్లు ట్యాక్స్లు అన్ని తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్ తీసిన అన్ని తీసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు ఇక్కడ అవకాశం లేదని చెప్తున్నారు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఇక్కడ నమోదు నాకు ఓటర్ కార్డు ఉన్న తర్వాత కూడా నేను ఎందుకు నామినేషన్ చేయడానికి అర్హురాలని కాదో నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. నా పేరు, మా వైఫ్ కు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడానికి వచ్చినాం. మేము ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఓటర్ ఐడి ఉండే, ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఇప్పటికీ ఓటర్ గల్లంత అయిపోయింది. కావాలని ఎస్సీ రిజర్వేషన్ రావడానికి 25 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మేము వేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఓటర్ గల్లంత చేశారు కాబట్టి మాకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కూడల నాగేష్, నా భార్య కూడల కృష్ణవేణి. మాకు గత 25 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ రాలేదు, ఈసారి తొలిసారిగా వచ్చింది. మాకు ఎస్సీకి వచ్చింది. కావున మేము దీన్ని వినియోగించుకుందాం అనుకున్నాము. కానీ మేము మన ఎలక్షన్ నామినేషన్ వచ్చేసరికి వేయడానికి మాకు ఓటర్ ఐడి గల్లంత అయింది.